ప్రతి టీంలో వాలంటీర్స్ ప్రజెంటా? ఓకే. అప్పారావు అన్ని చోట్ల వాలంటీర్స్ ఉన్నారో లేదు? అక్కడ వాలంటీర్ లేరు. గుణ ఇక్కడ ఇక్కడ మణి గారు స్టార్ట్ చేయనా? ఓకేనా? రెడీయేనా? రావాలి. మాటేరాలు చిన్నగా కళ్ళు పలికేవు అందరూ ఉత్సాహంగా ఆడుతున్నారు. మరి ఉత్సాహంగా ఆడుతున్నారు. మీరు ముందుకు వచ్చేస్తే మనం డిస్క్వాలిఫై అయిపోతారు. Today it is a very exciting day. Let me introduce myself. I am Dr. P.K. Jose, Secretary General for Senior Citizen of Visakhapatnam District. Today, as I told, it's a very exciting day. We are having MGT2 second version. MGT means meet, greet and treat. Last year we had conducted this program on September 29th. Now second time we are doing. This is primarily ఇక్కడ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో అరౌండ్ 12 lakhs సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. కానీ వాళ్ళకే లోన్లీనెస్, ఐసోలేషన్, ఏలినేషన్, ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు లేరు, ఎంటర్టైన్మెంట్ లేదు. మీరు చూడండి, విశాఖపట్నంలో చిల్డ్రన్స్ కూడా థియేటర్ ఉంది, చిల్డ్రన్స్ పార్క్ ఉంది. సీనియర్ సిటిజన్స్కి ఏం లేదు. వాళ్ళకి మంచి ఆస్తి ఉంది, మంచి ఇల్లు ఉంది. పిల్లలు ఫారిన్ కంట్రీస్లో చదివించి వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లో. వాళ్ళకు ఈ సమస్య మనకు ఎలిమినేట్ చేయడానికి అవ్వదు, కొంత దూరం మినిమైజ్ చేయడానికి అవుతుంది. దానివల్ల లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ సమ్ 200 సీనియర్ సిటిజన్, బట్ లాస్ట్ ఇయర్ 382 కేమ్. ఈరోజు కూడా ఇంచుమించు 400 సీనియర్ సిటిజన్ వచ్చారు. రోజు మొత్తం సింగింగ్, డాన్సింగ్, మంచి భోజనం, లక్కీ డిప్, అందరికి గిఫ్ట్. అండ్ ఎస్పెషలీ టుడే ఇట్ ఈస్ ఎర్త్ డే. అందరికీ ఒక్కొక్క తులసి మొక్క కూడా ఎర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఎలాగా ఇస్తున్నాం. అందులో గ్రూప్ గేమ్స్ చాలా ఉంది. మ్యూజికల్ చైర్స్, బాల్ అండ్ బకెట్ గేమ్, గ్రూపింగ్ గేమ్స్ అన్నీ ఉంది. ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్, తర్వాత అందరికీ రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంది. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. కలెక్టర్ కూడా లాస్ట్ టైం నాకు ఒక అడ్వైస్ ఇచ్చారు, చూసారు, ఇది వన్స్ ఇన్ ఏ వైల్ కాదు, ఎవ్రీ 3 months ఖచ్చితంగా చేయాలి. సీనియర్ సిటిజన్ చాలా హ్యాపీ అవుతారు. హ్యాపీనెస్ లేకుండా ఈ లైఫ్ వేస్టెడ్ లైఫ్. దానివల్ల ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈరోజు కూడా మంచి స్పందన వచ్చింది. అందరికి చెప్తున్నాను, నెక్స్ట్ 3 months తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చేయాలి. సో వీఆర్ సో మచ్ ఎంకరేజ్ అండ్ ఎక్సైటెడ్. మీ అందరూ మంచి సహకారం ఇస్తున్నారు. ఎస్పెషల్లీ మీడియా మంచి కవరేజ్ ఇచ్చారు. చాలా సీనియర్ సిటిజన్స్ రిజిస్టర్ చేశారో వచ్చారు. దానివల్ల మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను. ఫీల్ అయ్యి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అన్నింటికీ కూడా ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషను ఎంజీటీ ద్వారా చాలా సర్వీస్ అందిస్తుంది. అలాగే ఒకవేళ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ బెడ్ రిడన్ అయిపోయారు, వాళ్ళకి సాయం చేయడానికి మనిషి లేడు, ఇంట్లో హెల్ప్ చేయడానికి మనిషి లేరు,
దానికోసం ఏజ్ కేర్ ఫౌండేషన్ అని ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ ఇంటికి వచ్చి ఆ సీనియర్ సిటిజన్స్కి కావాల్సిన సర్వీస్ అంతా ఏజ్ కేర్ ఫౌండేషన్ ఇస్తుంది. దానికి కూడా మేమే కోఆర్డినేట్ చేస్తాము. డైరెక్ట్ ఏజ్ కేర్ ఫౌండేషన్ కూడా చేస్తుంది. అలాగే ఒకవేళ ఇంక వాళ్ళు ఇంక జీవితకాలం అయిపోయింది, ఇంక వీళ్ళు బతకరు, వీళ్ళని ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చాలామంది డాక్టర్లు చెప్తారు పేషెంట్స్కి. అలాంటి సందర్భాల్లో కూడా అలాంటి పేషెంట్స్ని అట్టు పెట్టుకోవడానికి ఏజ్ కేర్ ఫౌండేషను చాలా పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేస్తుంది. వాళ్ళకు కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.